హాయ్ అండి, నేను మీ సుజిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూద్దాము. ఇలా ఒక ఫ్రెష్ కార్న్ తీసుకోవాలి. ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. కార్న్ మొత్తము ఒక బౌల్లో పెట్టుకున్న తర్వాత దానిలోకి కొంచెం వాటర్ వేసి వాష్ చేసుకొని మళ్ళీ అవి కార్న్ మునిగేంత వరకు వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు అది 80 or 90% కుక్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. పూర్తిగా కుక్ అవ్వకూడదు. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టుకొని, బాయిల్ అయినాయి అనిపిస్తే ఒక స్ట్రైనర్ పెట్టుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి అలానే వదిలేసామంటే ఆ వేడికి ఇంకా కొంచెం ఉడికిపోతాయి. కాబట్టి మనం ఒక గ్లాస్ ఆఫ్ కూల్ వాటర్ ఇందులో యాడ్ చేస్తున్నాము. కూల్ వాటర్ వేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక గార్లిక్ సన్నగా తరుక్కోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్ వీటిని బాగా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న కార్న్లో ఒక బౌల్లో పోసుకునేసి అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేయాలి. ఇందులో సాల్ట్ వేయక్కర్లేదండి. మనం ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి దీనిలోకి సాల్ట్ యాడ్ చేయక్కర్లేదు. ఓన్లీ కార్న్ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేయాలి. మీకు ఇక్కడ కొద్దిగా వాటర్ రిక్వైర్ అనిపిస్తే వేసుకోండి. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. అంటే కార్న్ఫ్లోర్ మొత్తము స్వీట్ కార్న్కి కోట్ అవ్వాలి కదా, అందువల్ల నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇలా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే తర్వాత ఒక స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని మనం కోట్ చేసి పెట్టుకున్న ఈ కార్న్ మొత్తం వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. జాగ్రత్తగా ఫ్రై చేయాలి. ఇవి బ్లాస్ట్ అవుతాయండి. ఆయిల్లో వేసాం కదా, బ్లాస్ట్ అవుతాయి. సో జాగ్రత్తగా వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక ప్లేట్లోకి. ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇంకొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇవి ఆల్రెడీ డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ మనకి ఎక్కువ యూస్ అవ్వదు. సో 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆనియన్, గార్లిక్ వీటిని యాడ్ చేయాలి. కొద్దిగా ఫ్రై అవ్వాలి. వీటిని ఇలా ఫ్రై చేసిన తర్వాత మనము డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న
కార్న్ ఇక్కడ యాడ్ చేసేయాలి. ఇక్కడ ఆనియన్ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు కార్న్ వేసిన తర్వాత మనం మిక్స్ చేస్తాం కదా, కొద్దిగా లైట్గా స్మెల్ వెళ్ళేంత వరకు ఫ్రై అయితే చాలు. ఇందులోకి ఇప్పుడు పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ అనే కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. నేను కొంచెమే వేస్తున్నానండి. కొంచెం స్పైసీగా కావాలి అనుకునే వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఒక 2-3 మినిట్స్ అలా మిక్స్ చేసి ఆఫ్ చేసుకోవడమే. ఆఫ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో యాడ్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ.